హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉండే కుడుములు అయితే తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి. మా తెలంగాణలో అయితే వీటిని కుడుములు అంటాము. మీ దగ్గర మీరు ఏమని పిలుస్తారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దీనికైతే అనపకాయ అయితే కావాలి. నేనైతే అనపకాయ తీసుకొని గింజలు అయితే వలుచుకొని పెట్టుకోండి. ఒక గిన్నెలో వలుచుకున్న గింజలు వేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేయండి. ఇందులో కొద్దిగా గల్లుప్పు కూడా వేసేసుకోండి. మనకి గింజలు ఉడికిపోయిన తర్వాత వాటర్ వంపేసేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోండి. మీకు స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని గ్రైండర్ చేసుకోండి. పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండర్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ తీసుకోండి. బియ్యంని అయితే నేను గ్రైండర్ చేసుకున్నాను. రవ్వలాగా అయితే గ్రైండర్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత బియ్యాన్ని వేసుకొని గ్రైండర్ అయితే చేసుకోండి. పిండిలాగా కాకుండా ఇలా రవ్వలాగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కుడుములు. నేనైతే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఏదైనా బేసన్ తీసేసుకొని అందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న బియ్యపు రవ్వను అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ను కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. కంపల్సరీ అయితే యాడ్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాం కదా, మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇందులో సాల్ట్ ఎక్కువేం పట్టదండి, కొద్దిగా పడుతుంది. సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం కదా అనపకాయ గింజల్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తోనే కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు వేసేసుకొని కలుపుకోవాలి. చల్లటి నీళ్ళు అయితే వేసుకోకండి. వేడి నీళ్ళు వేసేసుకొని కలుపుకోండి. మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ షేప్ లాగా చేసేసుకోవాలి. మనం ఏ షేప్లో చేసుకున్నా పర్లేదు, కుడుముల షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇడ్లీ షేప్లో అయితే చేస్తున్నా. బాల్ లాగా చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు ఈ పిండిని అయితే పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఆ విధంగానే పిండిని మొత్తం అలా బాల్ లాగా చేసి కొద్దిగా ప్రెస్ చేసేసి ఇడ్లీ ప్లేట్లో పెట్టేసేయండి. ఇడ్లీ ప్లేట్స్లో పిండి మొత్తం పెట్టాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్ పెట్టుకోండి. అందులో వాటర్ వేసుకొని ఈ ప్లేట్స్ని ఆ కుక్కర్లో పెట్టేసి లిడ్ పెట్టేసేయండి. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. మనకి మంచిగా 15 మినిట్స్లో రెడీ అయిపోతాయి కుడుములు. మినిట్స్ అయింది. ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మనకు కుడుములు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఎలా కుక్ అయ్యాయో, మంచిగా స్టీమ్కి కుడుములు తయారైపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. నాకు ఈ కుడుములు అంటే చాలా ఇష్టము. మీరు ట్రై చేస్తే మీరు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మీకు ఫేవరెట్ అయిపోతాయి కుడుములు. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని కాంబినేషన్ వచ్చేసి పల్లి నూనె అండి. మనం మంచిగా గిన్నెలో పట్టించుకున్న పల్లి నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్ ఆ పల్లి నూనెతో తింటే భలేగా ఉంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.